హాయ్ అండి. టుడే రెసిపీ బీరకాయ పచ్చడి అండి. చాలా టేస్టీగా అయితే వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో మొత్తం చూడండి. కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం శనగపప్పు యాడ్ చేసుకొని దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. శనగపప్పుని తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి అనేవి మంచిగా ఫ్రై అయిపోవాలండి. ఫ్రై అయిపోయాక తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే కడాయిలో ధనియాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయినాక బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి. బీరకాయ మొత్తాన్ని పొట్టు తీయవలసిన అయితే అవసరం లేదండి. కూరకైతే తీసుకోవాలండి. అదే పచ్చడికైతే అలా కొంచెం కొంచెం పైన తీస్తే చాలండి. మొత్తం పొట్టునైతే తీయవలసిన అవసరం అయితే లేదండి. బీరకాయ పచ్చడి అయితే చాలా టేస్టీ, చాలా బాగా అయితే కుదిరిందండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయినాక సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేయాలండి. అలాగే టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి. అవి చిన్న టమాటాలు కనుక ఒక 3-4 టమాటాలు అయితే యాడ్ చేశానండి. పెద్ద టమాటాలు అయితే ఒక 2 అయితే చాలండి. ఎక్కువగా వేయవలసిన అయితే అవసరం లేదండి. ఇవన్నీ మంచిగా కలిసేటట్లు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రై అయ్యాయి కదండి. డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయినట్లేనండి. కొంచెం పసుపు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని వీటిని అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలండి. చల్లారినాక మిక్సీలోకి వేసుకోవాలండి. మీరు రోటి పచ్చడి చేసుకుంటున్నారంటే రుబ్బుకోవచ్చండి. ఇలా బీరకాయ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక 5-6 వెల్లుల్లి యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ పట్టించినాక చూపిస్తున్నానండి. ఎప్పుడైనా పచ్చడి అనేది మెత్తగా అయిపోకుండా కొంచెం బరగ్గా ఉంటే చాలండి. కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపులు యాడ్ చేసుకున్నానండి. కరివేపాకు, ఎండుమిర్చి పోపులు యాడ్ చేసుకొని పోపు అయితే పెట్టుకోవచ్చండి. పోపు అంతా ఫ్రై అయినాక మనము మిక్సీ పట్టుకున్న బీరకాయని వేసుకొని పోపు పెట్టుకోవడమేనండి. బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.